రెడ్డికి తెలియకుండానే ఇదేమీ జరగలేదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏం ఆన్సర్ చేస్తారు వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒకటే వంశీ గారు, లైవ్ లో ఉన్న మిత్రులు, ప్రొఫెసర్ శేష్ గారు, మిగతా మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా ఇవాళ తెలంగాణ రాజకీయాల లోపల ఒక ప్రకంపనలు బొగ్గు మసి సంబంధించినటువంటి అంశం గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటిది మనకందరికీ తెలిసినటువంటిది. నా వాయిస్ వస్తుందా? ప్లీజ్ కంటిన్యూ సార్. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఈ నల్ల బంగారం ఇది కొత్తగూడెం ప్రాంతాల లోపల, ఖమ్మం, ఆదిలాబాదు, కరీంనగర్ ఈ ప్రాంతాల లోపల మనకు ఒక విలువైనటువంటి ఖనిజ సంపద అనేటువంటిది నైజాం కాలం నుంచి కూడా మనకు లభిస్తున్నటువంటి సందర్భం. కొత్తగా ఏం లేదు, ఉమ్మడి రాష్ట్రాలను ఏర్పడక ముందు నుంచి కూడా ఉన్నటువంటిది. దీని నిర్వహణకు సంబంధించి 49% వాటా కేంద్ర ప్రభుత్వాన్ని, 51% వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాని నిర్వహణ బాధ్యతలు, నిర్ణయాలు, ఆర్థిక పరమైన అంశములు, ఉద్యోగాలు, నియామకాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. ఎందుకంటే దానికి సిఇఓ ఎవరైతే ఉంటారో ఇదంతా ఓకే వెంకటరెడ్డి గారు, ఇదంతా ఓకే. ఈ 49% వాటాలు, 51% వాటాలు వీటి గురించి కాదు ఇప్పుడు మాట్లాడుతుంది. కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డికి ఎంత వాటా వెళ్ళింది, రాష్ట్ర ప్రభుత్వంలో నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా బట్టి విక్రమార్కకు ఎవరెవరికి ఎంత వాటాలు వెళుతున్నాయి, దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది అంటే సింగరేణి కోల్ బ్లాక్ల గురించి కాదు. వెంకటరెడ్డి గారు నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలి. సింగరేణి ప్రస్తుతం నిర్వహిస్తున్న గనుల గురించి కాదు, నైని బ్లాక్లకు సంబంధించి జరుగుతున్న చర్చ. కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణలకు అర్థం లేనటువంటిది. మొట్టమొదట కిషన్ రెడ్డి గారు, మా రామచంద్రరావు గారు నిన్న మాట్లాడినారు ఢిల్లీలో, మీకు జ్ఞాపకం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవకతవకలు, దీంట్లో అండర్స్టాండింగ్, అవగాహన, నిర్ణయాలు, అవినీతికి సంబంధించినటువంటిది చాలా స్పష్టంగా 2 మీడియాల కోణంలో అనేటువంటిది చెప్పేసి వదిలేసిండ్రు. అది కాదు వాస్తవానికి. బట్టి విక్రమార్క గారు దాంట్లో జోక్యం చేసుకున్నాడు అనేటువంటి స్పష్టంగా ఒక ప్రధాన పత్రిక రాసినటువంటిదే కదా. దాంట్లో వాస్తవాలు ఏముంది అనేది బయటికి రావాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మీద ఒక పత్రిక రాయడం, నిజానికి ఆ పత్రిక రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసేటువంటి పత్రిక. నేను కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేస్తుందని అనుకోవడం లేదు, నేనే పేరు చెప్పడం లేదు. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ఆ పత్రికా కథనాన్ని ప్రచురించినప్పుడు గత ఆదివారం నాడు రేవంత్ రెడ్డి గారికి తెలియకుండానే ప్రచురించినారా, లేకుంటే రేవంత్ రెడ్డి గారికి సూచన ప్రాయంగా తెలుసా అనేటువంటిది వాళ్ళ ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానం వాస్తవానికి. కాబట్టి ఇది ఒక కోణం. కాబట్టి ఒక ప్రధాన మీడియా సంస్థ ఏదైతే ఉందో, లైవ్ మీడియా సంస్థ ఏదైతే దానికి, బట్టి విక్రమార్కకి, ఇతర అది దాటిపోయింది. ఇప్పుడు అది దాటిపోయింది. ఆ అంశం మరుగున పడి ఇప్పుడు డైరెక్ట్ గా పేర్లే బయటకు వస్తున్న పరిస్థితి సార్. నిజమే. ఇప్పుడు అందుకే రామచంద్రరావు గారు ఏమన్నారు, దాని నిర్వహణ బాధ్యత 2014 నుంచి టిఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కుమ్ముక్కై చేస్తున్నటువంటి ఒక అవినీతి కేంద్రంగా, కుంభకోణంగా అది ఉంది అనేటువంటిది రామచంద్రరావు గారు మాట్లాడుతున్నది. మా కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఎంక్వైరీ ఎక్కడి నుంచి జరగాల? 2014 నుంచి జరగాల. 2014 నుంచి జరగాల. ఇవాళ మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు, మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళే కదా దాన్ని బస్సు పట్టించింది. వీళ్ళు బస్సు పట్టించినారు. అదే పద్ధతి లోపల ఇవాళ వీళ్ళు వెళ్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్నారు. ఎస్, దానికి సంబంధించినటువంటిది మా రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ మాట్లాడినాడు కదా, 2014 నుంచి ఎంక్వైరీ జరగాల. దానికి చెప్పమనండి హరీష్ రావు గారు. 2010 ఊరికే మసి కిషన్ రెడ్డి గారికి తగిలిస్తే కాదు కదా. కిషన్ రెడ్డి నికార్సైన నాయకుడు, విలువల నాయకుడు, అవినీతి రహిత నాయకుడు, జీవితాంతం ఆయన ఉండేటువంటి సాధారణ జీవితమైనది. ఒక అపార్ట్మెంట్ లో ఉంటాడు ఆయన, మంత్రుల్లాగా అన్ని మంత్రులాగా ఉండడు, ఒక అపార్ట్మెంట్ లో ఉంటాడు ఆయన. ఆయన జీవితం గురించి తెరిచిన తెల్ల కాగితం ఆయనకి సంబంధించినటువంటి కారాకోగస్ అనేటువంటిది. ఆయన మీద ఆరోపణలు చేయడానికి కారణం ఏంది? వీళ్ళు ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు రెండు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా కుమ్ముక్కై దాన్ని దోచుకున్నారు. సింగరేణి సంస్థ యొక్క ఆస్తులని, ఆదాయాలను దోచుకొని స్వార్థపరి. ఎందుకంటే కూతురు అక్కడ కార్మిక సంఘానికి సంబంధించి కేసీఆర్ చేయలేదండి, నిర్ణయాలన్నీ జరగలేదండి, ఎట్లా జరిగినాయండి ఇవన్నీ కూడా. కాబట్టి ఎంక్వైరీ జరగడానికి భారతీయ జనతా పార్టీకి ఏం అభ్యంతరం లేదు. ఇక్కడి నుంచి కాదు, ఇక్కడ కాంగ్రెస్ రెండు కలిసి. ఒక్క నిమిషం. కాంగ్రెస్ ఏమో మంత్రుల మధ్య వాటాల పంపిణీకి గొడవ, అక్కడనేమో బీఆర్ఎస్ పార్టీలేమో కుటుంబ సభ్యుల మధ్య వాటాకు సంబంధించిన గొడవల ఇప్పుడు భారతీయ జనతా పార్టీని వైపు వేలు పెట్టి చూపించేటువంటి అవకాశం రావడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి దిగువాలాది కోరుతనానికి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం కిందనే భావిస్తుంది. రైట్ శ్రీనివాస్ గారు, మొత్తంగా 2014 నుంచి విచారణ జరగాలి. ఈ రోజు కాంగ్రెస్